Konnichiwa. Japanese Grand Prix F1 స్వామి. నమస్కారం, F1 స్వామికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఫెరారీ స్ట్రాటజీ వ్యాధి మెక్లరెన్ కూడా పాకింది. డ్రైవర్ కి టీం కి మధ్య రాపిడి, మధ్యలోనే టీం మార్పిడి. ఫెరారీ డిస్క్వాలిఫికేషన్ చూసి నా జుట్టు ఊడిపోలేదు, మీరు కంగారు పడకండి, నేనే ఎండాకాలం అని ఇలా తయారయ్యాను. అంతా అయిపోయింది అని అనుకుంటే అది మీ తప్పే, ఇప్పుడే మొదలైంది అంటున్న మ్యాక్స్ వెర్స్టాపెన్. ఆదివారం వాన పడుతుందని ఆశగా ఎదురు చూసిన F1 అభిమానులందరికీ ఈరోజు నిరాశ తప్పలేదు. 53 ల్యాపులతో కూడుకున్న ఈ జాపనీస్ గ్రాండ్ ప్రీ సుజుకా సర్క్యూట్ లో ప్రతి ఏటా జరుగుతుంది. క్వాలిఫైయర్స్ 3 చివరి క్షణాలలో తన లోపల ఉన్న టాలెంట్ నంతా తవ్వి తీసి బండిని చాలా వేగంగా నడిపాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. దాని ప్రతిఫలితంగానే తను P1 వచ్చాడు, పోల్లో నిలిచాడు. వరుసగా 4 ఏళ్లు పోల్ పొజిషన్ పొందాడు. కానీ ప్రముఖులందరూ అది చెత్త మిషను, దానికి అంత సీన్ లేదు, మెక్లరెన్ చాలా వేగంగా ఉంది ఈ సంవత్సరం అని అన్నారు. కానీ ఆ మాటలన్నింటినీ పటాపంచర్ చేశాడు మ్యాక్స్ వెర్స్టాపెన్. మొదటి ల్యాప్ నుండే రేస్ మొత్తం తన కంట్రోల్లో ఉంది అని చాటి చెప్పుకున్నాడు. ఈ రోజు కిమి ఆంటోనెల్లి యంగెస్ట్ డ్రైవర్ టు లీడ్ రేస్ గా నిలిచాడు. ఫెరారీ స్ట్రాటజీ వ్యాధి మెక్లరెన్ కూడా పాకింది. దీనికి ఇంకా విరుగుడు కనుక్కోలేదని నిపుణులు అంటున్నారు. పపాయ రూల్స్ కొంచెం తక్కువ వాడితే చికిత్స దొరికే అవకాశం ఉంది అంటున్నారు. ఆదివారం వాన పడుతుందని ఆశగా ఎదురు చూసిన F1 అభిమానులందరికీ ఈరోజు నిరాశ తప్పలేదు. సగం మంది రేస్ చూసేటప్పుడు నిద్రపోయారు. కొంతమంది అయితే ఈ రేస్ ని పీడకల అని కూడా అంటున్నారు. ఈ రేసు ఎంత నిరుత్సాహం ఉందంటే ఆయనకు కూడా నా దగ్గర ఇంకా వార్తలు ఏం లేవు. అసలు ఏం జరిగిందని అసలు ఏం జరగలేదు. జపనీస్ గ్రాండ్ ప్రీ అయిపోయేలోగా డ్రైవర్లందరూ ఇలా నిలిచారు. లాండో నారిస్ 62 పాయింట్లు, మ్యాక్స్ వెర్స్టాపెన్ 61 పాయింట్, ఆస్కార్ పియాస్ట్రీ 49 పాయింట్లు, జార్జ్ రసెల్ 45 పాయింట్లు, కిమి ఆంటోనెల్లి 30 పాయింట్లు, చార్ల్స్ లెక్లెర్ 20 పాయింట్లు, అలెగ్జాండర్ ఆల్బాన్ 18 పాయింట్లు, లూయిస్ హామిల్టన్ 15 పాయింట్లు, ఎస్తబాన్ ఆకాన్ 10 పాయింట్లు, పెద్ద పులి లాన్స్ స్ట్రోల్స్ 10 పాయింట్లు. ఇంతటితో జాపనీస్ గ్రాండ్ ప్రీ వార్తల సమాప్తం. వచ్చే వారం బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.